ఉమ్మడి పాలమూరులో రేవంత్ టూర్ సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్ష ప్రాజెక్టుల పరిస్థితి నిధులపై అధికారుల నివేదిక రేపటి నుంచి భూముల ధరలు పెంపు ఏరియాను బట్టి 50 నుండి 100% పెరిగే ఛాన్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచే ఆలోచన లేదన్న పొంగులేటి అమరావతిలో నిర్మాణాలకు కేబినెట్ ఓకే క్వాంటమ్ వ్యాలీలో రిజిస్ట్రేషన్ ఛార్జీల మినహాయింపు లండన్ ఐ తరహాలో అమరావతి ఐ నిర్మాణం ఏపీ ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జనసేనకు ఒక రాజ్యసభ సీటు టీడీపీకి మిగతా 3 మోదీ పాలనపై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం వైఎస్ఆర్ విషయంలో మీ వ్యాఖ్యలు ఖండిస్తున్నా వైఎస్ఆర్ కు వైసీపీకి ఎలాంటి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ కు కేవీపీ ఘాటు లేఖ తెలంగాణ ఆకాంక్షలు ప్రయోజనాలపై నా స్టాండ్ ఒక్కటే విభజన తరువాత సెక్షన్ 8 అమలును వ్యతిరేకించా అస్థిరపరిచే రాజకీయాలను సమర్థించరన్న పవన్ బీజేపీ ఎజెండాతో పనిచేస్తున్నారు హైదరాబాద్ ప్రజల్ని రెచ్చగొట్టడం తప్పు పవన్ కళ్యాణ్ తీరుపై సిపిఐ రామకృష్ణ విమర్శలు మేమడిగినందుకే స్పోర్ట్స్ కోటాను బయటపెట్టారు 9 నెలలుగా ఎందుకు బయటపెట్టలేదన్న పేర్ని డిఎస్సీలో అవకతవకలు వాస్తవమన్న మాజీ మంత్రి ఉద్యమకారులకు న్యాయం చేస్తాం అఖిలపక్షం నిర్వహించామన్న పొన్నం తెలంగాణ వ్యతిరేక పార్టీలను పిలిచారన్న బీఆర్ఎస్ ముప్పుపై పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వే పోలవరం పూర్తయితే భద్రాద్రికి జలగండం పరిశ్రమలకు ముప్పు ఉందంటూ అథారిటీకి హరీష్ లేఖ డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీకి ఎదురుదెబ్బ అనంతబాబు బెయిల్ పిటిషన్ కొట్టివేత బెయిల్ ఇస్తే సాక్షుల ప్రాణాలకే ప్రమాదమన్న పీపీ మరోసారి కేసినేని చిన్ని వర్సెస్ నాని తన మిత్రుడిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న నాని ఎన్హెచ్ఆర్సీని ఆశ్రయించిన మాజీ ఎంపీ నర్సరావుపేటలో పెరిగిన పొలిటికల్ హీట్ అరవింద్ సవాల్ను స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే ఆధారాలతో సహా వస్తానంటున్న గోపిరెడ్డి హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం మంటల్లో 14 షాపులు దగ్ధం పెట్రో పిల్లర్కు బీటలు పరిశీలిస్తున్న అధికారులు అగ్ని ప్రమాద స్థలికి పలువురు నేతలు బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న ఎమ్మెల్యే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న తలసాని పోలవరం పులి కోసం బెంగళూరు టీం కాలర్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఆచూకీ కనిపెట్టిన బృందం పులిని పట్టుకోవడానికి రంగంలోకి 200 మంది హైదరాబాద్ హయత్ నగర్ లో పెట్రోల్ ట్యాంకర్ బోల్తా 2 కార్లు ధ్వంసం పలువురికి గాయాలు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ముమ్మిడివరం హైవేపై ఇన్నోవా బోల్తా 5 హైదరాబాదీలకు గాయాలు అమలాపురం కిమ్స్ హాస్పిటల్ కు తరలింపు కొడిమ్యాల ఫారెస్ట్ ఆఫీస్ లో ఏసీబీ సోదాలు 80,000 రూపాయల లంచంతో దొరికిపోయిన ఎఫ్ఆర్ఓ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఏపీ తెలంగాణలో పలుచోట్ల వర్షం కామారెడ్డి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం నర్సీపట్నంలో ఒక మోస్తరు వాన బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల 11 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్ రజనీష్ అగర్వాల్ భోపాల్లోని బర్కతుల్లా యూనివర్సిటీ పేరు మార్పు స్వతంత్ర సమరయోధుని పేరు తీసేస్తున్న సర్కార్ వాగ్దేవి భోజ్పాల్ యూనివర్సిటీగా కొత్త నామకరణం